శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 124. మయూరేశుడు గండకీ నగరంలో ప్రవేశించుట. సింధు దైత్యుడు యుద్ధభూమిలో చనిపోయాడు. అతని దేహం యుద్ధభూమిలో కటిక నేలపై పడి ఉంది. యుద్ధంలో మరణించగా మిగిలిన కొద్దిమంది దైత్యులు బరువెక్కిన గుండెలతో శోకతప్తులై ముఖాలు వేలవేసుకుని గండకీ నగరంలోకి ప్రవేశించారు. సింధు దైత్యుని తల్లి ఉగ్ర, తండ్రి చక్రపాణి, భార్య దుర్గ యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అని కలవరపడుతూ కూర్చున్నారు. వాళ్లకు అశుభ సూచకమైన అనేక అపశకునాలు కనబడ్డాయి. మోకాళ్లపై తలలుంచుకుని నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఏదో తెలియని ఆరాటంతో వెలవెలబోతున్న ముఖాలను చేతులతో మూసుకొని కూర్చున్నారు. ఆ సమయానికి యమదూతల వంటి సింధు దైత్యుని దూతలు ఉగ్ర, చక్రపాణి, దుర్గ కూర్చున్న చోటికి వచ్చి సింధురాట్ అసంఖ్యాకులకు శత్రువులను చెండాడి వీరోచితంగా పోరాడి విధివశాన చివరకు మృత్యువాత పడ్డాడు. దేవతల ఓటమిని చూసి పార్వతీసుతుడు తన పరశువుతో సింధురాజును హతమార్చాడు అని వారికి చెప్పారు. పిడుగులాంటి ఆ దుర్వార్త విని అక్కడికి వచ్చిన నగరవాసులు దుఃఖంతో మూర్ఛపోయారు. పిదప తెలివి వచ్చాక కొందరు గుండెలు బాదుకున్నారు, కొందరు తలలు పీక్కున్నారు, మరికొందరు ముఖాలు మూసుకుని బిగ్గరగా ఏడ్చారు. దుర్గ తల బాదుకుంది, ఘోరంగా విలపించింది. ఆమె జుట్టు ముడి విడిపోయింది, కట్టుకున్న దుస్తులు జారిపోయాయి. ఆమెకు శరీరంపై వశం తప్పిపోయింది. అక్కడికి వచ్చిన కొందరు దైత్య స్త్రీలు అంబాసుతుని అనేక విధాల దూషించి మెటికలు విరిచారు. ఉగ్ర ఘోరంగా దుఃఖిస్తూ, నాయనా, కఠోర నియమాలతో అనేక వ్రతాలు చేశాను. సూర్య సంతుష్టి కొరకు అతడి వరప్రసాదంగా నిన్ను కన్నాను. నువ్వు వీరాది వీరుడవు, మహాసూరుడవు. పూర్వం నువ్వు యముణ్ణే జయించావు. అజేయుడవైన నిన్ను అంబాసుతుడు అంతమొందించాడంటే నమ్మలేకపోతున్నాను. నా అంత నిర్భాగ్యురాలు లేదని లోకం నన్ను నిందిస్తుంది. అంతకుణ్ణే ఓడించిన నువ్వు వాడి లోకానికి వెళ్ళిపోయావా? నన్ను దుఃఖసాగరంలో ముంచి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావా? నువ్వు గర్జిస్తే కొండలు ప్రతిధ్వనించేవి. అలాంటి అప్రతిహత మహాపరాక్రమశాలివైన నువ్వు రణభూమిలో నిశ్శబ్దంగా పడి ఉన్నావా అని పరిపరి విధాల పరిదేవనతో పరితపించింది. ఆహా, బ్రహ్మదేవుడు మన 2 దేహాలను వేదోక్తంగా కలిపాడు గాని మన 2 ప్రాణాలు కలిపాడు కాదు. నేను సౌభాగ్యమదంతో గర్వించాను కానీ సావిత్రిలాగా భర్తను తిరిగి తెచ్చుకునేటంత సమర్థురాలను కాను. నాకు విధి వైదవ్యాన్ని వ్రాసిపెట్టాడని కల్లో కూడా అనుకోలేదు. నాథా, మీ స్వహస్తంతో నాకు తిలకం దిద్దేవారు, చందనం పూసేవారు. కానీ ఇప్పుడు అవి లేకుండా పోయాయి. నా శరీరం శోకంతో దహించిపోతోంది. నేను లేకుండా మీరు భోజనం కూడా చేసేవారు కాదు. నేనేం అపరాధం చేశానని నన్ను విడిచి మీరు స్వర్గసుఖాలు అనుభవించడానికి వెళ్ళిపోయారు అని అనేక విధాల ఆక్రోశించింది దుర్గ. అప్పుడు అక్కడికి వచ్చిన తపోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అంతఃపురవాసులకు ఇలా హితబోధ చేశారు. మీరు ఎంతకాలం ఏడ్చినా శాంతి లభించదు. జ్ఞాతుల రోదనలే ప్రేతకు భోజనమవుతాయి. కాబట్టి వెంటనే ప్రేత సంస్కారం జరగాలి. సత్వరం అంత్యేష్టి జరిగి తీరాలి. లేకపోతే గతించిన వాడు తిరిగి రాడు సరికదా, మోక్షానికే దూరం అవుతాడు. సింధురాజు నికృష్ట మరణం పొందలేదు. సాక్షాత్తు చిదానంద ఘనస్వరూపుడు పరబ్రహ్మ అయిన మయూరేశుని చేతిలో వీర మరణం పొందాడు. కట్టె ఎప్పటికైనా కాలిపోవలసిందే, కానీ ఆత్మకు మరణం లేదు. సాధారణంగా లోకంలో జనులు మృతదేహం పక్కన కూర్చుని నన్ను విడిచి వెళ్ళిపోయావా, ఇక నన్ను ఎవరు చూస్తారు, నాకు దిక్కేది అంటూ వారి స్వార్థంతో రోధిస్తారు. అవి ప్రేతకు హితము కాదు. పోతే ప్రేతను ఎక్కువ కాలం భూదేవి భరించలేదు. ఈ విధంగా పెద్దలు, వృద్ధులు అందరినీ ఓదార్చారు. అందరూ రణభూమికి వెళ్ళారు. అంతలో వారి ప్రభువు మరణ వార్త విన్న నగరవాసులు ఘోరంగా రోధిస్తూ గుండెలు బాదుకుంటూ గుంపులు గుంపులుగా రణభూమికి పరుగు పరుగున వచ్చారు. దుర్గ
భర్త ముఖంపై ముఖం పెట్టి విలపిస్తూ కూర్చుంది. ఏడుస్తూ, నాయనా, ఇదిగో మీ తండ్రి చక్రపాణి గారు, ఒక్కసారి వారి ముఖం చూడు, నాయనతో మాట్లాడు, నీ కోసం వచ్చిన వీర సైనికులను చూడు, వాళ్లతో ఒక్కసారి మాట్లాడు. నువ్వు నోరు విప్పితే లోకాలన్నీ గజగజ వణికిపోయేవి. అంతటి మహాబలశాలివి, వీరుడవు, సూర్యుడవు. బాలుని చేతిలో అంతమంది పోయావా నాయనా అని అనేక విధాల విలపించింది ఉగ్ర. అప్పుడు వృద్ధులు, జ్ఞానవృద్ధులు, ఇదిగో మీరందరూ ఏడుపులు మాని మేం చెప్పే మాటలు వినండి. కాలం చెల్లిపోగానే రాముడంతటి వాడు లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదా? ఇలా ఎంతోమంది గొప్పవాళ్లు గతించలేదా అని అందరినీ ఓదార్చారు. తదుపరి ప్రేత సంస్కారం జరిపించారు. పతివ్రత అయిన దుర్గ పతిని అనుసరించి సహగమనం చేసింది. మయూరేశుడు అక్కడికి వచ్చాడు. దుఃఖంలో కుంగని, సుఖంలో పొంగని సహజ జ్ఞాని అయిన చక్రపాణి చేతులు జోడించి, ఓ పరమాత్మ, నీవు నిర్గుండవు తండ్రి. ఈ చరాచర జగత్తుకు నీవే గతివి. త్రయీగమ్యుడవు నీవే. నీవు గుణాధ్యక్షుడవు, విశ్వనాయకుడవు. నీ మాయచే నీవు అందరినీ మోహింపచేస్తావు. అయితే నీవు మాత్రం మోహాతీతుడవు, మాయాతీతుడవు. ఎవరు నిన్ను సులభపూర్ణకంగా సంపూర్ణంగా తెలుసుకోలేరు. నీ రాకచేత మేము ధన్యులమయ్యాము, నగరవాసులు కూడా ధన్యమయ్యారు అని స్తుతించాడు. మయూరేశుడు కరుణార్థ హృదయుడు. చక్రపాణి, నువ్వు సర్వశాస్త్రములు సారము నెరిగిన వాడువు. సుఖంలోనూ దుఃఖంలోనూ సౌమ్యం పాటించే ఉదాత్త గుణసంపన్నుడవు. నీ స్తుతులకు నేను ప్రీతుడినయ్యాను. నీకిష్టమైన వరం కోరుకో, తప్పక ప్రసాదిస్తానని చెప్పాడు స్వామి. అప్పుడు చక్రపాణి శిరస్సు వంచి దోయిలెగ్గి, దేవా, దేవాదిదేవా, పరమాత్మ, మయూరేశ, నీకు కనుక మా యందు దయ ఉంటే నా ఇంటికి వచ్చి నా ఇల్లు పావనం చెయ్యి. నగరంలో ప్రవేశించి గండకీ నగరవాసులకు అందరికీ పవిత్రులను గావించు. నేను ఇంతకంటే కోరేదేమీ లేదు అని అర్థించాడు. చక్రపాణి పలుకులకు సంతసించి మయూరేశుడు నెమలిపై ఎక్కి తన గణములను వెంట నెడుకొని గండకీ నగరంలో ప్రవేశించాడు. మునులు సంతోషించారు. ఎల్లదిక్కుల మంగళవాద్యాలు మారుమ్రోగాయి. నగరం మయూరేశుని జయపతాకాలతో నిండిపోయింది. తర్వాత శివపార్వతులు అక్కడికి వచ్చారు. 124వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 125. మయూరేశుని వివాహము. చక్రపాణి ముందుగా పోయి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. నగరమంతా త్రుటి కాలంలో వివిధ పతాకాలతోనూ రకరకాల రత్నఖచిత స్తంభాలతోనూ తోరణాలతోనూ దీపకాంతులతోనూ కన్నుల పండుగగా అలంకరించబడింది. ఉత్సవ కోలాహలంతో నగరం నిండిపోయింది. నగరంలో నారీజనులు ఉత్సవాన్ని తిలకించడానికి మేడపైని మిద్దెలపైని నిలబడ్డారు. బందీలుగా ఉన్న దేవతలను చక్రపాణి విడుదల చేశాడు. మహోత్సవంలో పాల్గొనేందుకు మాధవుడు, మహేంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, సచీదేవి మొదలగు దేవతలు వారి వారి వాహనాలపై విచ్చేశారు. వాద్యఘోషలు మిన్నుముట్టాయి. అందరూ మయూరేశ్వరునకు నమస్కరించారు. దేవతలు, పౌరజనులు ఆ స్వామిని ఆలింగనం చేసుకున్నారు. ఆ స్వామిని చూసి మాధవుడు ఎంతో సంతోషించాడు. ఏ దేవాది దేవుంచే ఈ జగత్తు ఆక్రమింపబడిందో ఆ మయూరేశుని వైష్ణవులు విష్ణు రూపంలోనూ, శైవులు శివరూపంలోనూ, సౌరులు సూర్యరూపంలోనూ, శాక్తేయులు శక్తి రూపంలోనూ దర్శనం చేసుకొని పూజించారు. అనగా ఎవరికి ఏ దేవుడు ఇష్టదైవమో వారికి వారి ఇష్టదైవం రూపంలో దర్శనమిచ్చాడు స్వామి. సింధు దైత్యుని వధించినందుకు సూర్యుడు మయూరేశుని బహువిధాలా కొనియాడాడు. బాలురు, యువకులు, ప్రౌఢులు, వృద్ధులు, లింగ వయోభేదం లేక సర్వులు ఆ స్వామిని పూజించారు. పెద్దలందరూ సభాస్థలిని అలంకరించి కూర్చున్నారు. వారినందరినీ సాదరంగా గౌరవించాడు చక్రపాణి. సమస్త గణాలు, సప్తకోటి దేవతలు మయూరేశుని పూజించి ధన్యత చెందారు.
అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. చక్రపాణి నారద మహర్షిని సత్కరించాడు. తదుపరి చేతులు జోడించి, ఇందరు పెద్దలు నా ఇంటికి వచ్చినందుకు నా మందిరం పావనమైంది. నా జన్మ, నా కర్మ, నా పితరులు తరించారు. మయూరేసుని చల్లని చూపుల వల్ల 100 జన్మల్లోనూ నేను ఆర్జించిన పుణ్యం ఫలించింది అని పేర్కొన్నాడు. అతన్ని పూజించడానికి ఉద్యుక్తవుతున్న చక్రపాణితో ఇంద్రుడు తటాలున లేచి తన అభ్యంతరం చెబుతూ, చక్రపాణి, నువ్వు చేస్తున్న పని ఏమీ సబబుగా లేదు. సృష్టికర్త, చతుర్ముఖ బ్రహ్మ, జగత్పాలకుడు, లక్ష్మీనారాయణుడు, ఆదిదేవుడు, సర్వులకు జనకుడు, గౌరీశంకరుడు ఉండగా వీరందరినీ కాదని ముందుగా పిల్లవానిక మొదటి పూజ చూడగా నువ్వు తెలివి తక్కువ వాడివలే కనపడుతున్నావు అని కఠినంగా పలికాడు. అప్పుడు చక్రపాణి, ఇంద్ర, నీ బోటి దేవతలందరినీ చిత్తుగా ఓడించి మిమ్మల్ని పదవీచ్యుతులను చేసి కారాగారంలో బంధించిన వీరాది వీరుడు, మహాసూరుడు, అజేయుడు అయిన సింధురాట్టును సంహరించిన కారణం చేతను, నీ వంటి సమస్త దేవతలను కారాగృహ విముక్తులను గావించిన కారణం చేతను, దుష్ట రాక్షసులను సంహరించుట ద్వారా భూభారంను తగ్గించుటకు శంకరుని ఇంట వెలసిన పరాత్పరుడు అగుట చేతను అతడే ఆదిపూజ్యుడు. నీ భ్రాంతిని వీడి ఆ వాస్తవాన్ని గ్రహించి నువ్వు ప్రవర్తిస్తే చాలా మంచిది అని సౌమ్యంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంతలో బ్రహ్మాండం బద్దలయ్యేటంత పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం తట్టుకోలేక కొందరు మూర్ఛపోయారు. ఆ శబ్దం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. 100 సహస్ర కోటి సూర్యుల ప్రభలతో ఒక తేజపుంజము జగత్తునంతట్ను వ్యాపించింది. దేవతలు తమ ముందు దశబాహులతో విరాజిల్లుతున్న సుందరమూర్తి గజాన్ని దర్శించారు. వాళ్ళు విస్మయం చెంది తిరిగి చూడగా పద్మాసనంపై కూర్చున్న వక్రతుండ గణపతి వాడికి కనపడ్డాడు. అగ్నిదేవుని, నిరుతిని, సూర్యుని, పార్వతిని, వాయువును, నారాయణుని, ఈశానుని ఇలా సమస్త దేవతలను వాళ్ళు ఆ ఏకమూర్తిలో దర్శించారు. ఆ స్వామి స్వస్వరూపమును చూసి వాళ్ళు విస్మయం చెందారు. అనిర్దేశమగు రూపం కల ఆ స్వామిని చూసి అతని వాస్తవ రూపం ఏమిటో తెలుసుకోలేక వాళ్ళు తత్తరపడుతూ ఉంటే వాళ్ళ భ్రమను తొలగించడానికి ఆకాశవాణి ఇలా పలికింది. 5 విధాలుగా కనపడుతున్న ఏకమూర్తి గజాననుడే ఆరాధ్యుడు. అతడే ఆదిపూజ్యుడు. అతడు అనాది నిధనుడు, జగద్వ్యాపకుడు. అతన్ని ఆరాధిస్తే పంచమూర్తులను అనగా గణేశ, అంబిక, నారాయణ, సూర్య, శివమూర్తులను సేవించినట్లే అగును. సర్వ విఘ్న నివారకుడు, సర్వాధ్యక్షుడు, సర్వారాధ్యుడు, దేవతల చేత, మునుల చేత, నరుల చేత, నాగుల చేత, యక్ష, కిన్నర, గంధర్వ, రాక్షసుల చేత ముందుగా పూజింపబడిసినవాడు గణనాథుడే, గణనాథుడే, గణనాథుడే అని ఆకాశవాణి పలుకులు విన్న పిమ్మట వాళ్ల భ్రాంతి పూర్తిగా తొలగిపోయింది. అప్పుడు ఇంద్రాది దేవతలు 50 మంది సుండాదుండ విరాజితుడగు మయూరేశ్వరిని పూజించారు. తదుపరి చక్రపాణి మిక్కిలి సంతోషించి తాను స్వయంగా మయూరేశుని దివ్య జలములతోనూ పంచామృతములతోనూ అభిషేకించి అతనికి దివ్య వస్త్రములు సమర్పించి దివ్య పుష్పములతో పూజించి ధూప దీప నైవేద్యాదులతో సమస్త ఉపచారములు చేసి స్తుతించాడు. పిమ్మట సర్వదేవతలను పూజించి సంతుష్టుడయ్యాడు. తదుపరి నారద మహర్షి బ్రహ్మనుద్దేశించి, తండ్రి, సిద్ధి బుద్ధి వివాహ విషయమై అన్ని విధాలా ఆ కన్యలకు తగిన వరుడు మయూరేశుడు. కాబట్టి నువ్వు అమ్మ పార్వతితోనూ అయ్య పరమేశ్వరునితోనూ ఖాయపరుచుకోవడం సముచితము, సర్వశ్రేయస్కరము అని చెప్పాడు. మన్మథాతురులైన దేవతలు కన్యలను నాకివ్వండంటే నాకివ్వండి అని బ్రహ్మను కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు కన్యలిరువుల చేతుల్లో 2 మాలల నుంచి, అమ్మాయిలు, మీ మనస్సుల్లో ఎవరు విరాజిల్లుతున్నారో నిస్సంకోచంగా వాని మెడలో మీరు వరమాలలు వేయండి అని సిద్ధిబుద్ధులతో చెప్పాడు. కన్యలు దేవతలందరినీ విడిచి తిన్నగా మయూరేశుని దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కూడా ఆ స్వామి మెడలో మాలలు వేశారు. బ్రహ్మదేవుడు సంతోషించి
విధి విధానంగా వినాయకునితో సిద్ధిబుద్ధుల వివాహం ఘనంగా జరిపించాడు. సభనుద్దేశించి, నేను నా మనస్సులో సంకల్పించుకున్నదే జరిగింది అని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ కన్యలను నీ చేతిలో పెట్టాను, నువ్వు వీళ్లను కంటికి రెప్పలా కాపాడాలి అని మయూరేశంతో చెప్పాడు. ఇంద్రాది దేవతలు, మయూరేశా, నీ దయ వల్ల మేము కారాగార విముక్తులమయ్యాము. అంతేకాదు, సింధురాజు మోక్షం పొందాడు. నువ్వు అనుజ్ఞనిస్తే మేము మా స్వస్థానాలకు వెళ్ళిపోతాం అని విన్నవించారు. పార్వతీదేవి కోడలనిద్దరినీ తన తొడపై కూర్చోపెట్టుకుని ఆశీపూర్వకంగా వాళ్ల శిరస్సులను చుంబించింది. ఆ శుభ సందర్భం పురస్కరించుకుని భూరి దానాలు ఇవ్వబడ్డాయి. సర్వత్రా సంతోషం వెల్లివిరిసింది. ఫలశ్రుతి: సింధు దైత్యుని వధ, మయూరేశుని శుభావహమైన వివాహ ఘట్టము వినేవారికి సర్వకామ్యములు సిద్ధించి సర్వత్రా జయము కలుగుతుంది. 125వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము, క్రీడాఖండము, అధ్యాయము 126. మయూరేశ చరిత్ర ఫలశ్రుతి. సిద్ధిబుద్ధులతో మయూరేశుని వివాహం మంగళప్రదంగా జరిగింది. అతడు పురమునకు వెళ్ళుటకు సిద్ధమై శిఖండి వాహనమును అధిష్ఠించాడు. స్వస్తి వాక్యములు సంధానిస్తూ వేద విధులు ముందు నడుస్తున్నారు. స్వరవాద్యములు సంరావిస్తూ వాద్యకారులు వారి వెనక నడుస్తున్నారు. గంధర్వులు గానం చేస్తూ నడుస్తున్నారు. నానావిధ నాట్య భంగిమలు ప్రదర్శిస్తూ అందంగా అలంకరించుకుని అప్సరసలు నడుస్తున్నారు. వారి వెనక అఖండ నామకీర్తనలతో మునులు నడుస్తున్నారు. చక్కని ఆభరణాలు ధరించి, చక్కని బంగారపు జరి అంచుగల పట్టుచీరలు కట్టుకుని, చేతుల్లో బంగారు పళ్ళెములు పట్టుకుని ముచ్చటగా ముత్తైదువులు నడుస్తున్నారు. చప్పట్లు చరుస్తూ, చిందులు వేస్తూ చిన్నారులు అమితానందంతో సాగుతున్నారు. ఊరేగింపు కన్నుల పండుగగా ఉంది. అందరితో కూడి మయూరేశుడు రణభూమికి వెళ్ళాడు. అక్కడ స్కందాదులు మయూరేశునుద్దేశించి, ప్రభు, యుద్ధంలో వైరజనులచే సంహరింపబడిన వీరులు నీ కటాక్ష వీక్షణమున వలన తిరిగి బ్రతికారు అని పలికారు. నాగరికులు విస్మయం చెందారు. అందరూ స్వామిని శ్లాఘించారు. ఆమడు దూరం వెళ్ళాక దారిలో ఒక్క క్షణమాగి చక్రపాణిని పిలిచి మయూరేశుడు అతని తలపై తన కుడి చేతి నుంచి ఆశీర్వదించి ఆలింగనం చేసుకుని, చక్రపాణి, నగరవాసులను తోడ్కొని నువ్వు నగరానికి వెళ్ళు అని చెప్పాడు. పురజనులు, ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళు. మధ్యలో మమ్మల్ని విడిచి వెళ్ళడం న్యాయం కాదు అని కంట తడి పెట్టారు. మీరు ఇలా దుఃఖించకూడదని వారిని ఓదార్చారు. వారు స్వామికి నమస్కరించి నగరానికి మరలిపోయారు. మయూరేశపురానికి వెళ్ళి అక్కడ నిర్మితమైన దేవళాన్ని, అందు ప్రతిష్ఠింపబడిన పంచాయతన మూర్తులను, అందు ప్రతిదినము భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడుతున్న పూజా కార్యక్రమాలను తిలకించి మయూరేశుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అష్టభుజాన్విత రమ్య సభామండపంలో ప్రవేశించాడు. అక్కడ అందరూ అతని కొరకు నిరీక్షిస్తున్నారు. సభామండపంలో బ్రహ్మాది దేవతలను కూర్చోబెట్టి వారి మధ్య తాను కూర్చున్నాడు. మండపంలో ఒక్కొక్క గోడపై ఒక్కొక్క చిత్రం చిత్రించబడి ఉంది. తూర్పు గోడపై రతి మన్మధుల చిత్రం ఉంది. అక్కడ సర్వసుఖములను కలగజేసే మార్జరీ అనే దేవతలను చూశాడు. దక్షిణ దిక్కున పార్వతీ పరమేశ్వర్లను, దాని ముందు విరజాదేవిని, పడమటి వైపున భూమిని మోస్తున్న వరాహమూర్తిని, ఉత్తర దిశ యందు శ్రీహరిని, అటు పిమ్మట ముక్తిని ప్రసాదించు ముక్తాదేవిని చూశాడు. పిదప సర్వ విఘ్నములు హరించు ఆశ్రయ అను దేవిని చూశాడు. వాటిని దర్శించడానికి వచ్చి ముక్కోటి దేవతలు పశ్చిమ ద్వారం దగ్గర నిలబడ్డారు. గజానన ఆరాధనా క్రమం. భాద్రపద శుద్ధ పాడ్యము నాడు ప్రాతకాలంన లేచి స్నాన సంధ్యావందనాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని గజానుని అర్చించాలి. పిదప
పూర్వ దిగ్భాగమునకు వెళ్ళి మార్జరీదేవిని అర్చించాలి. బ్రాహ్మణులకు భూరి దానాలిచ్చి గజానన్ని ధ్యానించాలి. మౌనం పాటించాలి. కాళ్ళ చప్పుడు కూడా వినపడకూడనంత నిశ్శబ్దంగా ఉండాలి. క్రిమి కీటక పక్షులు మొదలగు జీవరాశులను హింసించరాదు. మళ్ళీ స్నానం చేసి గజాన్ని అర్చించాలి. మొదటి రోజున అర్చించిన విధంగానే క్రమం తప్పకుండా రెండవ రోజున, మూడవ రోజున అర్చించాలి. విశేషించి దక్షిణ ద్వారం దగ్గర ఉన్న విరజాదేవిని రెండవ రోజున, పశ్చిమ ద్వారమందున ఆశ్రయాను దేవతను మూడవ రోజున అర్చించాలి. ఇక చతుర్థి నాడు గజాన్ని పైన పేర్కొన్న దేవతలందరినీ అర్చించి పిదప ఉత్తర ద్వారమందున్న శ్రీహరిని, ముక్తాదేవిని అర్చించాలి. అలా 4 ద్వారములందు దేవతలను అర్చించిన పిమ్మట విశేషించి మయూరేశుని అర్చించాలి. రాత్రి జాగరణ చెయ్యాలి. ఉపవాసం ఉండాలి. ఆ విధంగా శ్రద్ధాభక్తులతో ఆచరించిన నరుని యొక్క అన్ని కోరికలు మయూరేశుని కటాక్షం వల్ల నెరవేరుతాయి. 4వ రోజునే 4 ద్వారములందున్న 4 శక్తులను పూర్వం వలె అర్చించాలి. తదుపరి నిమజ్జమునకు ముందును తర్వాతను మయూరేశుని దర్శించవలను. పాడ్యము మొదలుకొని చతుర్థి వరకు 4 రోజులు మయూరేశుని విధిగా అర్చించాలి. చతుర్థి నాడు ఉషక్కాలంన లేచి విధి విధానంగా స్నానం చేసి బ్రహ్మచర్య దీక్షతో మయూరేశుని అర్చించి 21 మారులు ప్రదక్షిణ చేయాలి. మార్జరీదేవిని, విరజాదేవిని, ఆశ్రయను, ముక్తాదేవిని, పార్వతీదేవిని నమస్కరించాలి. రోజంతా మయూరేశ పూజలోనే గడపాలి. రాత్రంతా గీతవాద్యాలతో జాగరణ చెయ్యాలి. మర్నాడు ప్రాతస్నానం చేసి మయూరేశుని అర్చించి ద్వారముల యందు గల దేవతలను అర్చించాలి. పిదప బ్రాహ్మణులతో కూడా పారణం చేసి భోజనానంతరం స్వశక్తిని అనుసరించి వారికి సువర్ణ వస్త్ర ధాన్య గోదానములు ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాలి. ఈ విధంగా ఆచరించిన నరుడు దుస్సాధ్యములను సైతం సులభంగా సాధిస్తాడు. పుత్ర పౌత్రులతో సహా ఇహమందు సర్వసుఖాలను అనుభవించి అంత్యమున మోక్షం పొందుతాడు. అట్టి వాణిని ఇంద్రాది లోకపాలకులు పూజిస్తారు. అష్టనాయకులు వాని పాదకమలములను సేవిస్తారు. అట్లు అర్చించిన గుడ్డువానికి చూపు వస్తుంది, చెవిటివానికి చెముడు పోతుంది, అవిటివాడికి నడక వస్తుంది, మూగవానికి మాట వస్తుంది, భార్యను కోరేవాడికి భార్య లభిస్తుంది, విద్యార్థికి విద్య లభిస్తుంది. అటు పిమ్మట మయూరేశుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సర్వదేవతలను ఉద్దేశించి మృదుమధురంగా ఇలా పలికాడు: నేను దేని కొరకు అవతరించానో ఆ కార్యం నెరవేరింది. అనేక దైత్యులు హతులైనారు. భూభారం తొలగింది. సింధు దైత్యుడు కారాగృహంలో బంధించిన దేవతలందరూ విడుదలయ్యారు. ఇక అగ్ని కార్యాలు, దేవకార్యాలు పూర్వం వల్లే నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ అందరి అనుమతితో నేను నా స్వస్థానానికి మరలిపోతాను. మయూరేశుని పలుకులు విని దేవతలు ఒకరి మొహాలొకరు చూసుకుని చింతాక్రాంత చిత్తులై, మయూరేశ, మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోతావా? మన స్నేహబంధం తెంచి తెగవేసి వెళ్ళిపోతావా అని దీనంగా అడిగారు. మయూరేశుని మాటలకు పార్వతీదేవి ఉలిక్కిపడింది. ఆమె తలగిర్రున తిరిగింది. దుఃఖంతో నేలపై పడి మూర్చిపోయింది. కొంతసేపటికి తెలివి వచ్చి కన్నీరు కారుస్తూ, దీననాథ, దయాపూర్ణ, సింధుదైత్య విమర్దన, జగన్నాథ, నీకు అమ్మనైన నన్ను విడిచి వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు నిలవవు అని దీనంగా పలికింది. అప్పుడు మయూరేశుడు, జననీ, జగన్మాత, చింతించకు, నీకు మాట ఇస్తున్నాను. తిరిగి ద్వాపర యుగంలో నీకు పుత్రునిగా అవతరిస్తాను. అమ్మా, నిన్ను విడిచి వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది. అమ్మా, ఎవరు దేని కొరకు అవతరిస్తారో ఆ కార్యం నెరవేరిన వారు తిరిగి వారి శాశ్వత ధామానికి మరలిపోవాలన్న రహస్యం జగన్మాత వగు నీకు తెలుసు కదా తల్లి. దేవతలందరిచే అవధ్యుడగు సింధూరుడను దుష్ట రాక్షసుడు మున్ముందు పుట్టబోచున్నాడు. అప్పుడు నేను మళ్ళీ నీ కుమారునిగా అవతరిస్తాను. అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడూ తలిస్తే అప్పుడు నీ ఎదుట వచ్చి నిలుస్తాను అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అంత షడానుడు, స్వామి, నీ వియోగం నేను భరించలేను, నన్ను నీతో తీసుకుని పో అని వాపోయాడు. నీతో నాకు వియోగం ఎక్కడిది?
సర్వాంతర్యామికి ఎక్కడైనా వియోగం ఉంటుందా అని షణ్ముఖునితో లాలనగా పలికి తన వాహనమైన మయూరమును అతనికి బహుకరించాడు మయూరేశుడు. తదాది మయూరధ్వజుడను నామంతో ప్రసిద్ధుడయ్యాడు షణ్ముఖుడు. మయూరేశుని ఆజ్ఞ బడసి షడాననుడు మయూరమును అధిష్ఠించాడు. వెంటనే సమస్త దేవతల హృదయగతుడై మయూరేశుడు అంతర్ధానమయ్యాడు. పిమ్మట బ్రహ్మదేవుడు గజాననీయమైన కమనీయ విగ్రహాన్ని కడు రమ్యంగా నిర్మాణం చేయించి చుట్టూ ప్రాకారాలతో అందమైన ఆలయాన్ని కట్టించి అందు విధి విధానంగా విగ్రహంను ప్రతిష్ఠించి, గజాననుడు ఆధ్యారాజ్యుడు కాబట్టి తాను ముందుగా విగ్రహంను పూజించాడు. తర్వాత దేవతలందరూ పూజించారు. ఇంతటి గొప్ప క్షేత్రం వేరొకటి ఉండదని దేవతలు మునులు తమలో తాము చెప్పుకున్నారు. మయూరేశుడు విగ్రహరుడు, భక్త కామ ప్రపూరకుడు, స్మరణ మాత్రం చేత భుక్తిని ముక్తిని ప్రసాదించే దొడ్డవేలుకు. బ్రహ్మాది దేవతలు వారి స్వస్థానాలకు వెళ్ళిపోయారు. వశిష్ఠాది ఋషులు మునులు వారి వారి ఆశ్రమాలకు మరలిపోయారు. స్వాహా స్వధ వషట్కారాలు యథాపూర్వం కొనసాగుతున్నందున దేవతలు అమితంగా ఆనందించారు. శంకరుడు తన గణములను వెంట పెట్టుకుని కైలాసమునకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు వ్యాసమునీంద్రునికి ఇలా చెప్తున్నాడు: వ్యాసమునీంద్ర, త్రేతాయుగమునకు సంబంధించిన మయూరేశ్వర చరిత్ర నీకు సంపూర్ణంగా చెప్పాను. ఈ చరిత్ర చాలా పవిత్రమైంది. ఇది వింటే చాలు, సర్వకార్యాలు నెరవేరుతాయి, సర్వ పాపాలు తొలగిపోతాయి, ధనవృద్ధి యశోవృద్ధి కలుగుతాయి, పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు, ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది. ఈ మయూరేశ్వర చరిత్ర పఠించిన వారికి విన్నవారికి భుక్తి ముక్తి కలుగుతాయి. క్షత్రియులకు విజయం కలుగుతుంది, శూద్రులకు లక్ష్మీప్రదము పుష్టివర్ధనము. ఇలా నీకు మయూరేశ్వరుని కథ సంపూర్ణంగా చెప్పాను. ఇక గజానుని కథ చెబుతాను, శ్రద్ధగా విను అన్నారు. 126వ అధ్యాయం సమాప్తం.